కొబ్బరికాయ సాక్షాత్తు పరమశివుని తల అని మీకు తెలుసా? ఒకసారి పరమశివుడు త్రిపురాసురులను సంహరించడానికి ప్రయత్నించాడు. కాని ఎంత ప్రయత్నించినా వాళ్ళను చంపలేకపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శివుడికి ఇలా చెప్పాడు, ముందుగా గణపతిని పూజించాలి, అప్పుడు మాత్రమే ఆ కార్యం విజయవంతం అవుతుంది అని అన్నాడు. అప్పుడు శివుడు గణపతి పూజకు సిద్ధమవుతుంటే సాక్షాత్తు వినాయకుడే వచ్చి ఆయన ఎదుట కూర్చుంటాడు. అలా శివుడు పూజను పూర్తి చేస్తాడు. పూజ పూర్తయ్యాక నైవేద్యం ఏది పెట్టినా గణపతి మాత్రం ఏదీ తినడు. చివరికి పార్వతీదేవి వచ్చి ఇష్టమైన పదార్థాలను పెట్టినా కూడా తిరస్కరిస్తాడు. అప్పుడు శివుడు గణపతిని ఇలా అడుగుతాడు, ఏం కావాలి నాయనా అని. అది విన్న గణపతి ఇలా చెబుతాడు, నీ తల పండుగ కావాలి అని. అది విన్న వెంటనే అందరూ ఆశ్చర్యపోతారు. కాని శివుడు మాత్రం దీని వెనుక ఉన్న మర్మాన్ని గ్రహించి ధ్యానంలోకి వెళ్తాడు. ధ్యానంలో ఒక గుండ్రంగా ఉన్న పండుని ఊహించి తన శక్తినంతటినీ కూడా అందులో నిక్షిప్తం చేస్తాడు. అప్పుడు